వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. సో ఇవాళ వీడియో వచ్చేసి బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్ అండ్ వాట్ ఈస్ నెట్వర్క్ అండ్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ వాట్ ఈస్ నెట్వర్క్, టైప్స్ ఆఫ్ నెట్వర్క్. సో నెట్వర్క్ అంటే ఏంటిది? కలెక్షన్ ఆఫ్ సెవరల్ కంప్యూటర్స్. సో ఎన్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ ని కలెక్ట్ చేసేదే నెట్వర్క్. ఓకేనా? అండ్ దాంట్లో మనకి ఎన్ని ఉన్నాయి? దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. సో మనకి త్రీ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ల్యాన్. సో మెట్రోపాలైట్ ఏరియా నెట్వర్క్. సెకండ్ వన్ మ్యాన్. సో థర్డ్ వన్ ఈస్ వైడ్ ఏరియా నెట్వర్క్. సో వ్యాన్. సో ఫస్ట్ నెట్వర్క్ వచ్చేసి లోకల్ ఏరియా నెట్వర్క్, ల్యాన్. సో ల్యాన్ అంటే ఏంటిది? కంప్యూటర్ విల్ బి కనెక్టెడ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ రేంజ్. సో కంప్యూటర్ అనేది ఒక లిమిటెడ్ రేంజ్ లో కానీ ఒక స్పెసిఫైడ్ రేంజ్ లో మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది. సో దాన్నే మనం ల్యాన్ అంటాం. ఎగ్జాంపుల్ గా ఒక బిల్డింగ్ కానీ, కాలేజ్ కానీ, బ్యాంక్ కానీ. సో ఓకేనా? మనకి షేరింగ్ రిసోర్సెస్ ఏంటి? మనకు 5 షేరింగ్ రిసోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రింటర్. నార్మల్గా మనం ఇప్పుడు ఒక కాలేజ్ తీసుకుందాం. కాలేజ్లో ఉన్న కంప్యూటర్స్కి మనకు ఒక ప్రింటర్ ఉంటుంది. సో ఆ ప్రింటర్ అనేది we have only one printer which can be shared among all the computers in a specified building. సో ఒక ప్రింటర్ అనేది కాలేజ్లో ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయో అన్ని కంప్యూటర్స్ తో షేర్ చేసుకుంటారు. ఏంటి? ప్రింటర్. లేదా నెక్స్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ అప్లికేషన్. సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఏ సిస్టమ్. ఇట్ షేర్డ్ అమంగ్ ఇన్ డిఫరెంట్ కంప్యూటర్స్ ఇన్ ఏ లోకల్ ఏరియా నెట్వర్క్. సో లోకల్ ఏరియా నెట్వర్క్ లో సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది మనం ఓన్లీ ఒక సిస్టమ్ లో మాత్రమే ఇన్స్టాల్ చేస్తాం. సో ఇన్స్టాల్ చేసినాక మనము అన్ని కంప్యూటర్స్ కి షేర్ చేసుకుంటాం అలా. సో లోకల్ ఏరియా నెట్వర్క్ లో సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది ఇలా ఉంది. సో డేటా అనేది కామన్. డేటా ఈజ్ కామన్. వీ కెన్ షేర్ అమంగ్ ఆల్ ద యూజర్స్ ఇన్ ఎ ల్యాన్. సో ఆ డేటా అనేది నార్మల్గా ఒక కంప్యూటర్లో మనం ఎంట్రీ చేసామనుకో, యూజర్స్ అయితే ఎవరెవరు ఉన్నారో ఆ డేటాని ప్రతి ఒక్కరు యాక్సెస్ చేసుకునేది ఉంటుంది. యాక్సెస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ హై సెక్యూరిటీ. దేర్ విల్ బి లిమిటెడ్. సో హై సెక్యూరిటీ అనేది ఎందుకు ఉంటుంది అంటే అక్కడ ఓన్లీ లిమిటెడ్ కంప్యూటర్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి హై సెక్యూరిటీ. సో కాలేజ్లో మాత్రమే కంప్యూటర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి హై సెక్యూరిటీ అనేది ప్రొవైడ్. అంటే వేరే వాళ్ళు సైబర్ అటాక్స్ చేయరాదు, వేరే వాళ్ళు వచ్చి మన డేటాని స్టీల్ చేయడానికి ఏముండదు. ఓన్లీ బిల్డింగ్లోనే విత్ ఇన్ ద బిల్డింగ్ మాత్రమే ఆ డేటా కానీ ఆ కంప్యూటర్స్ కానీ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి వేరే వాళ్ళు బయట వాళ్ళు వచ్చి దీన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఉండదు. కాబట్టి హై సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఓన్లీ లిమిటెడ్ రేంజ్ విత్ ఇన్ ద బిల్డింగ్ లో మాత్రమే ఉంటుంది కాబట్టి సో హై సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ల్యాక్ ఆఫ్ ప్రైవసీ. సో ల్యాక్ ఆఫ్ ప్రైవసీ అనేది ఏంటంటే అక్కడ నో ప్రైవసీ అనేది ఏమీ ఉండదు నార్మల్గా. సో విత్ ఇన్ ద బిల్డింగ్ లో మాత్రమే ఉంటుంది కాబట్టి నార్మల్గా నువ్వు ఏ కంప్యూటర్లో ఒక డేటా ఎంట్రీ చేస్తే మిగతా కంప్యూటర్స్ అందరికీ ఆ డేటా యాక్సెస్, ఎవరైతే ఆ కంప్యూటర్ యూజర్స్ ఉంటారో ఆ డేటా అనేది ప్రతి ఒక్కరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో అక్కడ ప్రైవసీ అనేది ఉండదు. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే మ్యాన్. సో ఇది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్. సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఏం చేస్తుంది? డిఫరెంట్ ల్యాండ్స్ అన్నిటిని కలెక్ట్ చేస్తుంది. సో అది మ్యాన్. ఓకేనా? కనెక్టింగ్ డిఫరెంట్ ల్యాండ్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యాన్. సో ఇట్ కెన్ బి కనెక్టెడ్ విత్ ఇన్ ద సిటీ. సో నార్మల్గా మనకి ఫస్ట్ వన్ వచ్చేసి లోకల్ ఏరియా నెట్వర్క్ విత్ ఇన్ ద బిల్డింగ్ కదా. సో అలానే ఇది విత్ ఇన్ ద సిటీ. ఎగ్జాంపుల్గా బ్యాంక్ తీసుకుందాం. సో ఒక ఎస్బీఐ బ్యాంక్ తీసుకుందాం. ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి కదా. సో వాటన్నిటిని కనెక్ట్ చేస్తుంది కాబట్టి విత్ ఇన్ ద సిటీలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్నిటిని కనెక్ట్ చేసేదే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో కనెక్టింగ్ ఆల్ ద బ్రాంచెస్ ఇన్ ఏ సిటీ. సో షేరింగ్ ఆఫ్ డేటా. సో షేరింగ్ ఆఫ్ డేటా విల్ బి సెంట్రలైజ్డ్. బ్రాంచ్ కెన్ బి యాక్సెస్డ్ ద డేటా. సో డేటా అనేది సెంట్రలైజ్ చేసి సో ప్రతి ఒక్క బ్రాంచ్ అనేది దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ లెస్ సెక్యూరిటీ. సో లెస్ సెక్యూరిటీ అనేది ఎందుకు ఉంటుంది? నార్మల్గా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి సిటీలో. సో మల్టిపుల్ యూజర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో సెక్యూరిటీ అనేది లెస్ ఉంటుంది. సో కాబట్టి వేరే వాళ్ళు అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లెస్ సెక్యూరిటీ. సో మల్టిపుల్ యూజర్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి లెస్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ సో దిస్ ల్యాన్ విల్ బి కనెక్టెడ్ విత్ ఇన్ ద హెల్ప్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్ అండ్ కేబుల్స్. సో ఈ ల్యాన్స్ అనేటివి ఎలా కనెక్ట్ అవుతాయి? ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ ఎన్ నెంబర్ ఆఫ్ లోకల్ ఏరియా నెట్వర్క్సే మ్యాన్ కదా. సో ఇవి అనేటివి ఎలా కనెక్ట్ అవుతాయి? ఈ బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి ఎలా కనెక్ట్ అయి ఉంటాయి? ఫైబర్ ఆప్టిక్స్ ఆర్ కేబుల్స్తోని కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో మనం కేబుల్స్ ద్వారా మన డేటాని వేరే బ్రాంచ్కి షేర్ చేసుకోవచ్చు. కేబుల్స్ త్రోగానే మనం డేటా అనేది షేర్ చేస్తాం ఒక బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి. సో డ్రాబ్యాక్ వచ్చేసి డ్రాబ్యాక్ ఏముంటుంది? రిక్వైర్ మోర్ కేబుల్స్. సో చాలా
కేబుల్స్ అనేది రిక్వైర్ అయి ఉంటే ఇంక్రీజ్డ్ ఇన్ కేబుల్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ ఏ సిటీ. థర్డ్ వన్ వచ్చేసి వైడ్ ఏరియా నెట్వర్క్. సో దట్ మీన్స్ రేంజ్ విల్ బి హై. సో వైడ్ ఏరియా నెట్వర్క్ లో ఏముంటుంది, రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి కనెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ బిట్వీన్ సిటీస్. నార్మల్ గా కనెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ ఎంట్లో ఉంటుంది ఇన్ బిట్వీన్ సిటీస్. సో నార్మల్ గా సిటీస్ కి స్టేట్స్ కి అనేది కనెక్షన్ అనేది ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ కనెక్షన్ విల్ బి అమంగ్ డిఫరెంట్ సిటీస్ ఆర్ స్టేట్స్. కనెక్షన్ అనేది సిటీస్ కి మధ్యన స్టేట్స్ కి మధ్యన కనెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ట్రాన్స్మిషన్ విల్ బి శాటిలైట్ ఆర్ టెలిఫోన్ కేబుల్. సో డేటా అనేది ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది, శాటిలైట్ ద్వారా ఆర్ టెలిఫోన్ కేబుల్ ద్వారా డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. షేరింగ్ ఆఫ్ డేటా. సో ఇట్ కనెక్షన్ ఆఫ్ మ్యాన్స్. సో షేరింగ్ ఆఫ్ డేటాలో కనెక్షన్ ఆఫ్ మ్యాన్స్. సో ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ ఏం చేస్తుంది, ఆల్ ద కలెక్షన్ ఆఫ్ మ్యాన్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తుంది. కనెక్ట్ చేయడమే వైడ్ ఏరియా నెట్వర్క్ యొక్క వర్క్. సో విత్ హెల్ప్ ఆఫ్ టెలిఫోన్ డేటా విల్ బి షేర్డ్. సో టెలిఫోన్ ద్వారా డేటా అనేది షేర్ అవుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ, లెస్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో నీడ్ టు హ్యావ్ ఫైర్ వాల్స్. మనకి ఫైర్ వాల్స్ అనేటివి కావాలి. సో యూ హ్యావ్ టు రెస్ట్రిక్ట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. సో మనం అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ని రెస్ట్రిక్ట్ చేయాలి టు ద వాల్ కోసం మనం అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ని రెస్ట్రిక్ట్ చేయాలి. సో ఇంటర్నెట్ అనేది వైడ్ ఏరియా నెట్వర్క్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. మన ఈ మూడు నెట్వర్క్ల మధ్యన ఏముంది, రేంజ్ అనేది డిఫరెన్స్ ఉంది. సో ఇన్ వైడ్ ఏరియా నెట్వర్క్ మెయింటెనెన్స్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో వైడ్ ఏరియా నెట్వర్క్ లో మెయింటెనెన్స్ అనేది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎందుకు, మనకి నార్మల్ గా మ్యాన్ లో ఏంటి, ఇన్ సిటీస్ ఓన్లీ సిటీలో ఉన్న బ్రాంచెస్ కి మాత్రమే కనెక్షన్ అనేది ఉంటుంది. సో మనకి కేబుల్స్ అనేటివి సిటీస్ లో మాత్రమే కావాలి. సో వైడ్ ఏరియా నెట్వర్క్ ఇన్ బిట్వీన్ సిటీస్ కాబట్టి వేరే వేరే సిటీస్ వేరే వేరే స్టేట్స్ కి మనం డేటా అనేది టెలిఫోన్ కేబుల్స్ ద్వారా షేర్ చేయాలి కాబట్టి మెయింటెనెన్స్ అనేది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇన్ ల్యాండ్స్ మెయింటెనెన్స్ విల్ బి లెస్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ విల్ బి హై. సో ల్యాండ్ లో లోకల్ ఏరియా నెట్వర్క్ లో మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది, అనేది డేటా యొక్క ట్రాన్స్ఫర్ అనేది ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ కంటెంట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.